వర్షము ఇది మన వాక్యాంశం. ఆశీర్వాదం పొందే వరకైనా సహవాసం. చెప్పండి. సంపాదించుకునేంత వరకైనా సంఘం, ఆశీర్వాదం ఉన్నంత వచ్చేంత వరకైనా సహవాసం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కూర్చున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. యెహోవా దేవుడు అంటున్నాడు, అమ్మ కాల యెహోవా ఏమంటున్నాడు? నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. చూడండి ప్రభువునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? అబ్రహాముతో అంటున్నాడు. ఎవరితోనమ్మా? అబ్రహాముతో. ఏమంటున్నాడు? నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి నేను నీకు చూపించు దేశానికి బయలుదేరా. హల్లెలూయా. వెళ్ళు, బయలుదేరి వెళ్ళు అంటున్నాడు. బయలుదేరా కాదు, వెళ్ళు అంటున్నాడు. నువ్వు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలా? నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలా. దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడంటే 3 విషయాలు వదిలిపెట్టమని చెప్పాడు. హల్లెలూయా. 3 విషయాలు వదిలేయమని చెప్పాడు. అబ్రహామును దేవుడు నీ దేశాన్ని వదిలేయమని చెప్పాడు, నీ బంధువులను వదిలేయమని చెప్పాడు, నీ తండ్రి ఇంటిని వదిలేయమని చెప్పాడు. చెప్పాడా లేదా? నేను అంటున్నా, వాక్యంలో ఉంది, నీ దేశం నుండి బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. అబ్రహాం ఏం చేయాలా? ఏం చేయాలి? చెప్పింది చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పింది చేస్తే అమ్మ దేవుడు విడిచిపెట్టమన్నది 3 విడిచిపెడితే 7 ఆశీర్వాదాలు. హల్లెలూయా. దేవుడు ఎన్ని విడిచిపెట్టమన్నాడా? అబ్రహామును 3 విడిచిపెట్టమన్నాడు. విడిచిపెడితే ఏం జరుగుతుందో, దేవుడు ఎందుకు విడిచిపెట్టమంటాడో దాని వెనుక బలమైన కారణం ఉంటుందండి. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టమంటే దాని వెనుక బలమైన కారణాలు ఉంటాయి. ఎందుకు విడిచిపెట్టమంటాడంటే ప్రభునందు ప్రియులారా, అందుకోసమే చూడండి, అబ్రహామును దేవుడు ఈ 3 విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టాడు, బయలుదేరాడు. ఈ విడిచిపెడితే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు, ఎందుకు విడిచిపెట్టాలో చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు విడిచిపెట్టమన్నాడంటే ప్రభునందు ప్రియులారా, మొదటిగా నేను నిన్ను గొప్ప జనము చేస్తాను. ఒకటో మాట ఏమన్నాడైనా? అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాం ఏమన్నాడు? దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి, రెండవది నేను నిన్ను ఆశీర్వదించి, మూడవది నేను నిన్ను నీ నామాన్ని నీ పేరుని ఏం చేస్తాను? గొప్ప చేస్తాను. హల్లెలూయా. అన్నాడు. మొదటిది గొప్ప జనముగా చేస్తాను, రెండవది నేను నిన్ను ఆశీర్వదిస్తాను, మూడవది నేను నీ నామమును నీ పేరును అబ్రహాం అనే పేరుని ఏం చేస్తాను? గొప్ప చేస్తాను. నాలుగవది ఇంకేమంటున్నాడు? నీవు ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీకు నువ్వు ఆశీర్వాదముగా. హల్లెలూయా. అంటున్నాడు, నువ్వు ఆశీర్వాదం ఉంటా. నీ దగ్గర ఎప్పుడు ఆశీర్వాదమే కనబడతారు. లోపాలు ఉండవు, బలహీనతలు ఉండవు, సమస్యలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నేను ఆశీర్వాదమే చేస్తాను. ఇంకా ఏమంటున్నాడు?
ఏమంటున్నాడమ్మా? నిన్ను నిన్ను దీవి ఆశీర్వదించి వారిని ఆశీర్వదించలను. అంతేకాదు 5వ అంటున్నాడు, నిన్ను ఎవరెవరు ఆశీర్వదిస్తారో వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. నిన్నెవరెవరు శపిస్తారో అమ్మా దూషిస్తారో వాళ్ళని ఏం చేస్తాను? శపించను. ఇది 6వది. 7వది, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? అబ్రహామును పిలిచాడు. ఎక్కడో కల్దీయుల దేశం, బబులోను దేశం, మెసొపొతేమియా దేశం, అక్కడ ఊరు అనే ఊరున్నారు. ఎవరమ్మా? ఊరు. అబ్రహాము యొక్క ఊరు ఏంటంటే ఊరే. ఆయన ఊరు పేరే ఊరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఊరు అనే ఊరిలో అబ్రహాము యొక్క తండ్రి తెరహు, అబ్రహాము యొక్క తల్లి తెలుసా మీకు? తెలియదు. హల్లెలూయా. ఈ అబ్రహాము యొక్క తండ్రి తెరహు విగ్రహారాధికుడు. విగ్రహాలను చేసి ఊరులా తిరిగి బొమ్మలు అమ్ముకునేవాడు, విగ్రహాలను అమ్మే వ్యక్తి. అయితే ఆ కుటుంబంలో జన్మించిన అబ్రహాముకు వింటున్నారా, ఒక దినాన ప్రభునందు ప్రియులారా, ఈ విగ్రహాలను పూజ చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఎడబెడతారు విగ్రహాలను? సెల్ఫ్లో పెడతారుగా, పెట్టారా మీరు? ఒకప్పుడు, లేకపోతే ఇప్పుడు వేసుకోవడం పెట్టలేదా? పెట్టలేదమ్మా, పెట్టారా? ఏం పెట్టారు? పొద్దుగా లేదా? ఇట్లా అనుకోట్లేదా? ఇట్లా అంటలేదా? నిజం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మెడలు ఇట్లా అనుకోలేదా? అంతేనా? పెద్ద సినిమా ఉంటుంది కదా, అనుకోలేదా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత వాక్యం జ్ఞానం కలిగి అయ్యా, దేవుడికి మహిమను. ఇంకా ప్రభునందు శిలువ కాడ కొబ్బరికాయ కొట్టేళ్ళు ఉన్నారు, శిలువ కాడ ఉపస్థితులు పెట్టిస్తూ ఉన్నారు. అమ్మ శిలువ కాడ ఇంకా ఫోటోకు దండం పెట్టే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. శిలువ కాడ మోకరించి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, శాస్త్రంగా పడే వాళ్ళు ఉన్నారు. ప్రభునందు ప్రియులు, ఎదికి మాట జరుగుతున్నది. ఇది నాన్న అబ్రహాము దేవుడు పిలిచారు. ముందున్న స్టోరీతో ముందు చెప్పారు. అట్లా సమయం ఎక్కువ ఉంది చెప్పాలంటే, కానీ అంతే చెప్పట్లేదు. ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టారు? సెల్ఫ్లో పూజ చేస్తున్నప్పుడు అబ్రహాం స్నానం చేసుకొని వచ్చేసరికట విగ్రహం కింద పడిపోయి పగిలిపోయేది. విగ్రహం ఏమైపోయిందాము? తెచ్చిన విగ్రహం దేవుడు గూట్లో పెడితే సెల్ఫ్లో పెట్టి, ముందు దీపాలు పెట్టి, ఉద్బస్తీలు పెట్టి, అమ్మ ముప్పో పెట్టి, అన్ని పెట్టి స్నానం చేసుకుని రాగానే దండం పెడదాం అనుకుంటే ఏమైపోయాడట? దేవుడు ఏమైపోయాడు? కింద పడి పగిలిపోయాడట. దేవుడు ఏంటి పగిలిపోవడం ఏంటి? ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు. కడిబట్ట మీద ఉన్నాడు, దండం పెట్టుకుందాం అనుకున్నాడు. పరీక్షలు ఉన్నాయో మరి ఉద్యోగం కోసం వెళ్ళిపోతున్నాడు. ఏమనుకున్నాడు? వచ్చాడు దండం పెడదాం చూస్తే దేవుడు పడిపోయినాడు. దేవుడు చేయిపోయి అది కాలు పడిపోయాడు, ఇరిగిపోయాడు. అయ్యో మమ్మీ దేవుడు ఇరిగిపోయాడు అంటున్నాడు. ఎట్లా దేవుడు ఇరిగిపోవడం పెట్టరా? అమ్మ కిచెన్లో ఉంది కదా, సరే అంత పెద్ద ఉందో లేదో ఒకటే అనుకుందాం. అమ్మ పని చేస్తుంది, వంట చేస్తుంది. అమ్మ దేవుడు ఇరిగిపోయాడే. దేవుడు ఇరిగిపోవడం వెంట కింద పడ్డాడే, కింద పడడం వెంట లెక్క ఊడిపోయిందే అంటే ఊడిపోవడం వెంట అంటే లేదు మమ్మీ, ఇదిగో సెలవు నుంచి దేవుడు కింద పడి ఇరిగిపోయాడు మమ్మీ అని చెప్తే, అవునా సర్లే అంత తీసేసి మొట్టెలోకి ఎత్తేసి తీసుకెళ్ళి ఏమన్నట పెట్టలో వారి అన్నది. ఇదేంటి మమ్మీ? దేవుడు కదా మమ్మీ, ఏం కాదులేరా పడి అని చెప్పి ఈరోజు వారు అమ్మ ఇలా శుక్రవారం ఇలా అంగడి ఉండాలి కదా, ఏమంటారు సంత అంగడి ఉంటుంది కదా, అంగట్లో ఏదో తెచ్చుకున్నాం లేదా? హల్లెలూయా. ఎవరినమ్మా? హల్లెలూయా. నిద్రపోతున్నారా బ్రదర్స్? పోకండి దండం పెడతారు, పోకండి, నిద్రపోకండి. మందిరానికి వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వింటున్నారు? జరిగింది ఏంటంటే
దేవుడు ఇరిగిపోయాడని బాధేసేది. అయ్యో అని చెప్పి మమ్మేమో సంపద దొరుకుతున్నట్టు అంగట్లో కూరగాయలు తెచ్చుకుంటున్నాం, అన్ని తెచ్చుకుంటున్నాను, దేవుడు దొరకడం ఏంటి మమ్మీ? దొరుకుతాయిదా? సాయంత్రం పోదాం తీసుకెళ్ళాను. ఆడ చూస్తే ఒక ఆయన ఏం చేశాడు, ప్లాట్ఫామ్ మీద సేమ్ బొమ్మ పెట్టుకొని ఉన్నాడు. అయ్యా ఎంత అయ్యా ఈ దేవుడు ఎంత అయ్యా? అమ్మ 250 రూపాయలు. అప్పుడు లేదు, టైం అంతా వేస్తాం. కొనుక్కున్నారు, తెచ్చారు, మళ్ళీ తీసుకొచ్చాడు, పెట్టాడు. మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇవన్నీ వస్తువులు మళ్ళీ చేస్తున్నారు. అబ్రహాం బాధిస్తున్నాడు. దేవుడిని కొనుక్కొచ్చడం ఏంటి, దేవుడిని పూజ చేయడం ఏంటి, దేవుడి కింద పడడం ఏంటి, దేవుడు ఇరిగిపోవడం ఏంటి, తనకు తాను కాపాడుకోలేకపోయాడే, దేవుడు విగ్రహంలో ఉండడం ఏంటని అనుమానాలు వచ్చాయి. కానీ అమ్మిని అడిగాను, అపరాధుడ సంచుకోరాదు సగలేదు అలాంటి అనొద్దురా, చెంపలేసుకోరా, తప్పురా, దేవుడిని అంటావురా అని చెప్పి ఏం చేసి ఇచ్చింది, గుంజీలు వేయించి చెంపలు వేయించి మొక్కు నేలకు రాపించి తప్పు తినరా అని చెప్పి. అంటే మమ్మీ కారణం చెప్పు మమ్మ అంటే అడుగుతురా దేవుడురా అని చెప్తున్నాడే. చెప్తే ఏమనాలో, ఎవరిని అడగాలో ఏమర్థం కాదు. దాన్ని అడిగి డాడీ ఇట్లా అన్నాడు, అదే అట్లా అనొద్దురా, తప్పురా, ఇవన్నీ అమ్మడానికి పోతున్నాడు అంటే అవునరా అమ్మడానికే పోతున్నా, కొనుక్కుంటావాడంటే కొనుక్కుంటారా, మన బిజినెస్ అంటదా. ఓ దేవా, దేవుడేంటి, అమ్మడమేంటి, కొనడమేంటి అని చెప్పి ఆలోచనలో పడితే సర్వశక్తి కలిగిన దేవుడు, భూమిని ఆకాశాన్ని సమస్తములు కలుగజేసిన దేవుడు, అబ్రహాములో ఉన్న తపనను చూసి ఆలోచన చూసి దేవుడు దినాన ఆ సర్వాన్ని కలుగజేసిన ఆ సర్వలోక చక్రవర్తి ఆయనకు ప్రత్యక్షమై ఏమంటున్నా తెలుసా, అబ్రహామా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, బయలుదేరు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను, నీ వలన భూమి యొక్క సమస్త వంశములు దీవించబడతాయి. ఇట్లా మాట్లాడిన ఎవరు లేరు. ఎన్ని రోజులు పూజ చేసిందో పుట్టిన కాంచి ఒక్కనాడు మాట్లాడే ఇట్లా పెట్టుకున్నాయి. మాట్లాడిందా ఇగో స్వరం వినబడుతున్నది. ఆ మాట విన్నాడు, దిమాగ్ ఖరాబ్ అయిపోయాడు, ఆ వెలుగు చూడలేకపోయాడు. ఆయన స్వరము ఉరుము వంటి స్వరము కలిగిన వాడు, నది ప్రవాహముల శక్తులు పోయినవాడు. ఆ స్వరం విన్నాడు. తర్వాత నిద్ర పట్టదే. మమ్మీ చెప్తున్నాడు, మమ్మీ నాకు ఇట్లా కళ వచ్చిన మమ్మీ, నాకు దర్శనం వచ్చిన మమ్మీ, దేవుడు నాతో మాట్లాడు మమ్మీ, దేవుడు మాట్లాడమంటా చాదస్తాను కాకపోతే దేవుడు మాట్లాడతాను అన్నాడు అంటారు మమ్మీ. డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ దేవుడు మాట్లాడాడు డాడీ, ఆయన నన్ను రమ్మన్నాడు డాడీ. దేవుడు మాట్లాడడం ఏంటి, దేవుడు రమ్మనడం ఏంటా, ఏమైనా నీకు అంత ఆయన తెచ్చుకొచ్చారు. అమ్మ ఏం చేశారు, లక్కకాయ వేసుకొచ్చారు. అమ్మ ఏం చేశారు, కాలుకు నల్లదారం పెట్టించారు. ఉన్నాయి ఇంకా ఉంటాయి అక్కడ ఉంటాయి, నిజమే చెప్తారు. ఏం చేశారు, నిమ్మకాయ చుట్టూ తిప్పి మెడలో తెస్తారే, చేశారా? చేసిందా? అవ్వ నాకు చేశాను. మా మమ్మీ ఉన్నాడు, మా డాడీ ఉన్నాడు. నిద్ర పట్టకపోతే, ఆకలి వేయకపోతే, ఓ నేను పడ్డ ఆకలి మామూలుగా కదా. ఏదో బండ మీద స్నానం చేయించేది, కింద ఏదో పాతి పెట్టి, నాకు అక్కడ గుర్తులేదు కానీ తెలుసా ఒక అందరికి బొంద తీసి బొందలేమో పాతి పెట్టేది. కళ్ళల్లో ఆయన ఉండేది. అది బొమ్మని కానీ చెప్పి చెప్తాను, నా సాక్ష్యం ఉంది, దయచేసి అర్థం చేసుకుంటాడు. ఆ బండలో పెట్టేసి దాని బండ పెడితే ఆ బండ మీద స్నానం చేయాలి నేను రోజు. అట్లా వారం రోజు చేయాలి. నీళ్ళు లేదు, ఊదించాలి, తక్కువతాగా ఇంత గుండె పడుకుంటేది మెడల ఎడుతుంది నిమ్మకాయ. ఇంకేముంటుంది కాయ, వెంకాయ, నక్కకాయ, ఎన్ని కాయలు నేను అవన్నీ దేవుడు ఎందుకు వేయించాడా అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది చెప్పడానికి.
దేవుడు అనుభవాలు ఎందుకు ఇస్తాడా అనుకుంటాం కొన్నిసార్లు. దేవుడు ఎందుకు పెట్టాడా ఈ రోగం అనుకుంటాం. దేవుడు ఎందుకు పెట్టాడా ఈ శ్రమ. ఇంతమంది భూమి మీద ఉన్నారు, నేను ఒక్కనే కనపడతానా దేవుడు అనుకుంటున్నావా? ఎందుకు పెట్టాడో తెలుసా? ఎందుకుందో తెలుసా? ఈ రోజు నీకు శ్రమ, నీవు సాక్షిగా నిలబడాలని, నీవు ఆయన కొరకు బ్రతకాలని. హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలిస్తే అబ్రహాం బయలుదేరిపోయాడు. వెళ్తున్నాడు, వెళ్తున్నాడు. బయలుదేరిపోతే తల్లి ఒరే ఎక్కడికి పోతావురా, తల్లి కాలం మీద పడ్డారు. నీకు పిచ్చి వేసినట్టున్నది. మంత్రగాని దగ్గరికి పోయి, భూతగానం దగ్గరికి పోయి పట్టు పోసిళ్ళు, అమ్మ ముగ్గు పోసిళ్ళు, కూసపెట్టిళ్ళు, చింతపరగాలని వచ్చిళ్ళు, యాపకులు వేసిండు, అన్ని చేసిండు. ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్ని చేసినా ఆ దయ్యం బయటికి రాదు. ఈ పిలుపు పోదు. నానా నేను నిమ్మకాయలు కట్టుకోలేడు, అయినా స్వరం వినపడుతుంటాడు. ఏ తట్టుకోలేదు, లాభం లేదు. ఒరే నీతో తట్టుకోలేవురా, ఎక్కడికి పోతావురా? దేవుడు రమ్మన్నాడు. నేనేమనుకుంటున్నా, చిన్నపిల్లలు అనుకుంటున్నాను. అప్పుడు భార్యండి, ఇది వయసోడే పెళ్ళయింది, 25 సంవత్సరాలు అప్పటికి. క్షమించాలి, 5 సంవత్సరాలు. దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అబ్రహాముకి. ఎందుకని చెప్తున్నాడు తెలుసా? యవనస్తుల్లో ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆయన వచ్చి 120 సంవత్సరాలు. హల్లెలూయా. నోవాహు పితరులందరూ 800-900 సంవత్సరాలు బతికారంటే 100 సంవత్సరాలు ఎంత ఉన్నట్టు వాళ్ళు? వయసు లేదా 100 సంవత్సరాలంటే 10 ఉన్నట్టు 100 సంవత్సరాలంటే 900 ఏళ్ళు బతికారు. హల్లెలూయా. కనుక అబ్రహాము 75వ ఏట దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము బయలుదేరాడు. తండ్రి నమ్మక అబ్రహాంతో బయలుదేరాడు. నేను వస్తాను నీతో, నేను బయలుదేరితే ఒక వ్యక్తి ఉన్నాడు. అప్పుడు ఎప్పుడు తెలుసు అన్నాను, నేను నీతో వచ్చేస్తాను, మీరు ఎక్కడికి పోతాను అట కదా, దేవుడు నేను పిలిచాడట కదా, నేను వస్తాను నీతో బయలుదేరాడు. ఎవరైనా పేరు చెప్పరే. ఎవరన్నా అమ్మరాని పేరు పెడతారు, ఎవరికి అర్థం కాదు ఈ నేర్చుకుంటాడు, అందుకే ఈ పేరు పెట్టారు. హల్లెలూయా. ఏ పేరు పెట్టారు? లోతు. చెప్తలేదు నా లెక్క. లోతు ఎంత లోతులో తెలియదు, ఎంత పైకో తెలియదు, ఎంతో తెలియదు లోతు. అందుకే పేరు ఎందుకు పెట్టారు? మనకైతే ఈ లోతు ఎందుకు పెట్టారు? ఈ అబ్రాహాము, ఏ ఇస్సాకో ఏదో పెట్టచ్చు కానీ వాళ్ళ అబ్బాయి ఎందుకు పెట్టారు అర్థం కదంటే లోతు. లోతు అంటే ఎవరికి అర్థం కాదు, లోతే ఇక. హల్లెలూయా. ఈ లోతు ఏమన్నాడు తెలుసా? అన్నయ్య నేను కూడా నీతో ఏం చిన్నపిల్లాడు అనుకుంటాను, నేను చెప్పిన మాటలు మీరు. ఈయన కూడా పెళ్ళి అయినోడే. హల్లెలూయా. ఈయన కాస్త కూర్చో 40-50 ఏళ్ళు ఉంటుంటాడు. ఆయన గురించి దేవుడు రాయించలేదు వయసు అంటాను, కానీ బయలుదేరితే అబ్రహాంతో పాటు లోతు వచ్చాడు. హల్లెలూయా. మాటలు ప్రభువుకు ప్రియులారా, యెహోవా తనతో చెప్పిన ప్రకారం, ఎవరితో? అబ్రహాముతో దేవుడు చెప్పిన ప్రకారము. దేని ప్రకారం? ఎవరి ప్రకారం? వాక్య ప్రకారం. దేవుడు చెప్పిన ప్రకారం మనం చేయుదుముగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఏం చేస్తున్నాడంటే ప్రభువుకు ప్రియులారా, ప్రకారం అబ్రహాము వేరే, లోతు అతనితో కూడా వేరే. వినండి ప్రభువుకు ప్రియులారా, అబ్రహాముతో లోతు కూడా నేను వస్తానంటే ఇక నానే వస్తాడు, నువ్వు తేలిక అనుకున్నాడు. ఏమో ఏం తప్పు చేయకపోయినా సరే వస్తానన్నాడు, వచ్చాడు. సర్దుకున్నారు, ఇద్దరు బయలుదేరారు, ఇద్దరు ముగ్గురు బయలుదేరి కుటుంబాలతో సహా బయలుదేరారు. హారానికి వచ్చారు, హారాన్లో కాపురం ఉన్నారు. దేవుని ఇష్టం తెలుస్తారు. ఆశీర్వాదంతో ఉన్న అబ్రహామును ప్రభువుకు ప్రియులారా, పిలిచిన అబ్రహాముతో, పిలిచిన వ్యక్తితో ఉన్న పిలుపు కలిగిన వ్యక్తితో ఎవరైతే నడుస్తారో, పిలిచిన వ్యక్తిని దేవుడు ఎలా దీవిస్తాడో వెళ్ళిన వ్యక్తి కూడా అలాగే దీవించాడు. హల్లెలూయా. పిలిచిన వ్యక్తితో, పిలుపు కలిగిన వ్యక్తితో, అందుకే ప్రభువుకు ప్రియులారా, దర్శనం కలిగిన వ్యక్తితో. అబ్రహాము దర్శనం కలిగిన వాడు. ఏ దర్శనము? ప్రభు దర్శించాడు, చెప్పాడు నేను చూపించే దేశానికి రమ్మని. ఆ దర్శనం కలిగిన వ్యక్తితో
లోతు కూడా బయలుదేరితే హారాములోనట మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు వాళ్ళకు అన్ని తీరుల సమకూర్చాడు, సహాయం చేశాడు, వారి అక్కలు తీర్చాడు, వారు అన్ని విషయాలు దీవించాడట. దీవిస్తే అబ్రహాము వెళ్ళిన చోటెల్లా ఏం చేస్తున్నాడు తెలుసా? బలిపీఠం కడుతున్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఏం చేస్తున్నాడు? బలిపీఠం కడుతున్నాడు. అంటే రాళ్ళను పేర్చి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద బలి అర్పిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన దాంట్లో ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తున్నాడు. మేకలు ఇచ్చాడా? మేకలు బలి అర్పిస్తున్నాడు. పండ్లు ఇచ్చాడా? పండ్లు అర్పిస్తున్నాడు. ఇంకేమిచ్చాడు? ప్రభునందు ప్రియులారా, ఆస్తులు ఇచ్చాడా? ఆరోగ్యాన్ని ఇచ్చాడా? ఏమి ఇచ్చాడా? అది దేవుడికి ఏం చేస్తున్నాడు? అర్పిస్తున్నాడు. ఇవన్నీ లోతు చూస్తున్నాడు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? అబ్రహాము దర్శనం కలిగిన వ్యక్తి. ఈ దర్శనం కలిగిన వ్యక్తి వెళ్ళిన చోటల్లా ఏం చేస్తున్నాడు తెలుసా? బలిపీఠం కడుతున్నాడు. అంటే బలిపీఠం అంటే ఏంటి? ఏం చేస్తున్నాడు? తాను దేవుని దగ్గర సిద్ధపరుచుకుంటున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవుని ఎదుట మోకరిస్తున్నాడు అని ప్రభునందు ప్రియుల అబ్రహాం వెళ్ళిన చోటల్లా బలిపీఠం కట్టి బలి అర్పించి ఇంకేం చేస్తున్నాడు? 8వ వచనంలో ప్రభునందు ప్రియులారా అక్కడ చదువున్న పాఠం చదువుతున్నాం. అక్కడ నుండి అక్కడ బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి పడవకుండా బేతేలుకు తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున చూడండి. అబ్రహాము జీవితంలో ప్రభునందు ప్రియులారా ఏం చేస్తున్నది తెలుసా? దేవుని పిలుపును, దేవుని దర్శనం కలిగిన వ్యక్తి అబ్రహాము. దేవుని దర్శనం కలిగిన అబ్రహాము బలిపీఠం కట్టి బలి అర్పించి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము దర్శనం కలిగిన వ్యక్తి, అబ్రహాము బలిపీఠం కట్టే వ్యక్తి, అబ్రహాము ప్రార్థన చేసే వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, అబ్రహాం ఎలాంటోడు? దర్శనం కలిగిన వ్యక్తి. రెండవది బలిపీఠం కట్టే వ్యక్తి. మూడవది ప్రార్థన చేసే వ్యక్తి. ఈ మూడు ఎక్కడికి పోయినా అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు పిలిచాడు కనుక ఆ దర్శనాన్ని మర్చిపోవట్లేదు, ఆ బలిపీఠమును మర్చిపోవట్లేదు. అంటే ఎక్కడికి వెళ్ళినా సిద్ధపరచుకుంటున్నాడు. ప్రార్థన చేయాలి కదా, దేవుని మందిరం కట్టుకోవాలి కదా, దేవుని మందిరంలో ఉండాలి కదా, నేను ప్రార్థించడానికి ఒక స్థలం ఉండాలి కదా, ఒక సిద్ధపాటు ఉండాలి కదా అని చెప్పి బలిపీఠం కట్టుకుంటున్నాడు. ప్రార్థన పరుడు. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు చేస్తున్నప్పుడు లోతు ఏం చేయాలి? మరి అబ్రహాం చేస్తున్నప్పుడు లోతు కూడా చేయాలా? చేయట్లేదు. అన్నిటి చూస్తున్నాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఇదిగో దర్శనం కలిగిన వాడుగా, బలిపీఠం పెట్టిన వాడుగా, ప్రార్థనా పరుడుగా బైబిల్ మనకు కనపడుతుంది. లోతు మాత్రం అన్నిటి చూసుకొని వస్తుంది చేస్తాడు. హల్లెలూయా. చూస్తున్నాడు కానీ ఉన్నాడు కానీ అయితే ప్రభునందు ప్రియులారా అబ్రహాము ఆ దేవుడు దర్శనం కలిగిన వ్యక్తితో లోతు బయటికి వస్తే అబ్రహామును ఎలా దీవించాడో లోతును కూడా అలాగే దీవించాడు దేవుడు. హల్లెలూయా. అందుకోసం ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీకు నెరవైన వారు కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, దేవుని దర్శనం, దేవుని పిలుపుతో ఎవరు వెళ్తున్నారో వారితో వెళ్ళడానికి నువ్వు ఏమాత్రం ఏం చేయదు, వెతవు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంతగా దీవించాడంటే బైబిల్ అంటుంది వీళ్ళిద్దరూ కలిసి నివసించలేనని దీవించాడట. హల్లెలూయా. 13వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు వీళ్ళిద్దరూ కలిసి నివసించలేనంత ఆలోచన, వారు కలిసి నివసించడానికి ఈ ప్రదేశం చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత. హల్లెలూయా. దేవుడు ఎవరిని పిలిచాడు? ఎవరు పిలిచాడు? మాట్లాడలే. అబ్రహామును పిలిచాడు. పిలిచిందేమో అబ్రహాము, దర్శనం ఇచ్చిందేమో అబ్రహాము. కానీ ఆశీర్వాదం వచ్చేది ఎవరికి? లోతు కూడా వచ్చారు. అబ్రహాముతో పాటు అందుకే ప్రార్థన చేసేవాళ్ళు
దేవుని కొరకు ప్రయత్నం చేసే వాళ్ళను, దేవుని కొరకు ఆరాటపడే వాళ్ళను, దేవుని మందిరం కొరకు వేగిరే పడే వాళ్ళను ఎప్పుడు అడ్డుబండకూడదు. హల్లెలూయా. సహకరించే వ్యక్తి ఉండాలి. అది వీలైతే కానీ ఏం చేద్దామా మాట చెప్పరే, అడ్డుగా అంత మాట వస్తుంది కాదు కదా. ఏం చేయద్దు, అడ్డుగా ఉండదు. హల్లెలూయా. అభ్యంతరం కలిగించదు. అడ్డుబండ, అభ్యంతరములు రాక మానవు కానీ ప్రభుత్వం ఎదుటి మాటలు చెప్తున్నాను. బైబిల్ అంటుంది లోతును దేవుడు దీవించాడు. ఎంత దీవించాడు అంటే వాళ్ళిద్దరు కలిసి నివసించలేదంట. ఎందుకు కలిసి నివసించలేదు దీవించాడంటే ప్రభుత్వం కదా. దేవుని పిలుపుతో, దేవుని దర్శనంతో ఈ ఫ్యామిలీ ఆపేస్తున్నాడు కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు ఇరువురిని దీవించాడు, ఇరువురిని ఆశీర్వదించాడు, ఇరువురిని గొప్ప చేశాడు. ఇరువురికి అబ్రహాముకి ఏముందో లోతు కదా ఉందట. అబ్రహాముకు 100 గొర్రెలు ఉన్నాయనుకో, లోతు కూడా నాకు 100 కాలేదు అనుకుంటున్నాడు. పొందించాడు. 1000 అనుకో, నాకు 1000 కాలేదు తక్కువ ఉన్నాయనుకో, 1000 ఇచ్చాడు. అబ్రహాముకి ఏముందో అబ్రహాముకి ఏమొస్తుందో వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దర్శనం కలిగిన సంఘంలో ఉంటే, దర్శనం కలిగిన కుటుంబంలో ఉంటే, దర్శనం కలిగిన వ్యక్తితో ఉంటే, దర్శనం కలిగిన సహవాసంలో ఉంటే నీకు కూడా దర్శనం ఉంటారు. హల్లెలూయా. నీకు ఏమవుతారు? దీవించబడే వారితో సోపతి. ఎవరితో సోపతి చేయాలి? మంచిగా ఉండే వారితో సోపతి చేయాలి, భక్తి చేసే వారితో సోపతి చేయాలి, ప్రార్థన చేసే వారితో సోపతి చేయాలి, ఉద్యోగం చేసే వారితో సోపతి చేయాలి. ఎప్పుడు సోపతి చేయడం గుర్తుపెట్టుకోండి. సోపతి అంటే తెలుసు అంతా మాట చెప్తారు. ఫ్రెండ్ ఇంకేమంటాం? సామాసం అంటే బైబిల్ భాష అర్థం దోస్తు. ఈ హిందీ పదం కూడా కొన్ని మనకు మంచిగా వస్తాయి. దోస్తు, నీ దోస్తు ఎవరు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దోస్తుతో వెళ్తే నీ అక్కలు తీరిపోవాలి. నీ దోస్తుతో వెళ్తే నీ దోస్తుకి ఆశీర్వాదం రావాలి. హల్లెలూయా. అబ్రహాముతో లోతు వెళ్ళిపోతే అబ్రహాముకి ఏముందో లోతు కదుంది. అర్థమవుతుందా? నువ్వు దేవునితో నడిచే వ్యక్తితో నడిస్తే ప్రభునందు ప్రియులారా, నేను కోరుకునేది ఇదే, నేను బోధించేది ఇదే. ప్రభునందు ప్రియులారా, దేవునితో నడుస్తున్న అబ్రహాము ప్రభునందు ప్రియులారా, పిలిచిందేమో అబ్రహాము, మాట్లాడిందేమో అబ్రహాముతో, వాగ్దానం ఇచ్చిందేమో అబ్రహాముకు, నిబంధన చేసిందేమో అబ్రహాముకు. కానీ అబ్రహాముకి ఏముందో లోతు కూడా ఉందట. హల్లెలూయా. ఈ అబ్రహాం ఎందుకు వచ్చిందయ్యా లోతుకు? ఎందుకు దీవించాడు లోతు? వాళ్ళ అయ్య ఎక్కడ పోయినా అడుగుతుంది. అయ్య అక్కడే పోయాడు. ఎక్కడ? హారాములోనే ఆగిపోయాడు. హల్లెలూయా. హారాన్ని ఆగిపోయాడు. నాన్న ఉంటే నడవదు పరిచర్య. హల్లెలూయా. కొంతమంది తండ్రులే, కొంతమంది తల్లులే, కొంతమంది పిల్లలే, కొంతమంది అత్తమామలే, కొంతమంది ప్రభునందు ప్రియులారా నాముకున్న వారిని ఏదో కూడా చేస్తారు. గుర్తుపెట్టుకో, నువ్వు బాగుపడకుండా చేస్తే తెలుసా? ఎవరు కాదు, నీ అనుకున్నోళ్ళే, నీ మర్మం తెలిసినోళ్ళే. హల్లెలూయా. నేను ఈ మాట ప్రభునందు ప్రియులారా వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నా. దేవుడు అబ్రహామును ఎంతగా దీవించాలనుకున్నాడో లోతు అంతగా పక్కన పడుతున్నాడు. ఒరే, ఈ ఊళ్ళో ఇంత కష్టం కదా, ఇంకా ముందుకు పోతే తీరుంటే తీరా అని ఆపుకున్నాడట. దర్శనాన్ని నెరవేరకుండా, పిలుపులోకి వెళ్ళకుండా, ఆశీర్వాదంలోకి వెళ్ళకుండా ఆపేసుకున్నని చెప్పి దేవుని పని కొరకు ప్రభునందు ప్రియులారా అడ్డులన్నీ తొలగిపోవునుగా. హల్లెలూయా. దేవుడు తెరహును హారానులో ఏం చేశాడు తెలుసా? తెరహు ఎంతకాలం అబ్రహామును అడ్డుకుంటాడు? నీకు కూడా వయస్సు లేదు. ఈ వయసులో కూడా నీకు అవసరమా? పిల్లలు సేవకు రాకుండా అప్పుడు, దేవుని పని చేయకుండా అప్పుడు, ఇంకా నీ కంట్రోల్లో ఉండాలనుకోవడం,
తప్పు కదా. దేవుడికి అమ్మ చెప్పు, దేవుడు ఇచ్చిన పిల్లల్ని హల్లెలూయా ధైర్యం లేదు. దేవుని పిల్లలు దేవుడి చేతిలో పెట్టు. నువ్వేదో సంపాదించుకున్నట్టు చెప్తావే, నువ్వు రూపాన్ని ఇచ్చావా, పోలికనని ఇచ్చావా, ఇంకేమంటావు? వంకరు వచ్చిన పనులు సక్రమంగా చేసినావు. అది ఒక్కరితో తెలియదు, సక్కవొత్తుడో తెలియదు, తెల్లెంటికో తెలియదు, నల్లెంటికో తెలియదు, నల్లోడో తెలియదు, తెల్లోడో తెలియదు, ఆడపిల్లో తెలియదు, మొగోడో తెలియదు. హల్లెలూయా అన్ని కలిసి చేతులు పెట్టారంటే భయం. అది అర్థం కాదు. ఇది ప్రభుత్వం ఈ తరహా ఉంటే దేవుని చిత్తం అబ్రహాం పట్ల జరగదని అబ్రహాము తరహు నువ్వు ఎందుకు నాన్న దేవుడి చిత్తంలో తలదూరుస్తావు, ఏమొద్దులేదు వచ్చే నా దగ్గరికి సేఫ్ ఉంటావు అని చెప్పి పిలుచుకున్నాడు. వెళ్ళిపోయాడు తరహు. హల్లెలూయా వెళ్ళిపోతే అబ్రహాం అడ్డు చెప్పేవాళ్ళు లేదు ఇక. హల్లెలూయా అబ్రహాం అడ్డుకునేవాళ్ళు లేరు. దేవుడు ఏది చెప్తాడని వెళ్ళిపోవడమే, దేవుడు ఎక్కడ నిలబడమంటాడో నిలబడమే. కనుకనే వాళ్ళ ఆస్తి ఏమైపోయిందో తెలుసా? ఎప్పుడు ఆటంకాలు అడ్డులు తొలగిపోయినప్పుడే నువ్వు విస్తరించబడతావు, నువ్వు దీవించబడతావు. దేవుని దర్శనానికి ఎప్పుడు అడ్డుగా ఉండకూడదు. అనుమానం రాకూడదు దేవుని దర్శనానికి. అర్థమవుతుందా? వెళ్ళిపోవాలి, సాగిపోవాలి. సాగిపో అనమాట రావు ఆడపడతాం మంచిది. ఆగిపోను నేను ఆడబడితే ఒక పని ఉండాలి. ప్రభుత్వం నే సాగిద యేసునితో సమానం మనమంతా. నేను సాగుతా యేసుపడితే ఎప్పుడు ఆదివారం వరకే, ఆ గంటకి ఆ పాట పాడేంత వరకే. తర్వాత మన ముచ్చట్లు మనకి, మన సూపులు మనకి, మన ఆలోచన మనకి, మన ధోరణి మనకి, మన ప్రవర్తన మనకే. ప్రభుత్వం పెడతారా? యేసుతో సాగాలంటే నీ ఏకాగ్రత యేసు మీద ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా గురుని చూచి గురు మీద పరిగెత్తాలా. గురువు ఉన్నది కానీ ఇక్కడ తిరిగితే ఎవరు? నీకు ఎటు సైడ్ రూట్ మ్యాప్ అటు సైడ్ వెళ్ళాలి. ఈ వైపుకి వెళ్తే 40 కావాలంటే ఏ రూట్కి వెళ్ళాలా? అదే రూట్లో వెళ్ళాలి. అప్పుడే 40 వస్తారు. ఆనే ఉండి ఇట్లా పోదునా అట్లా పోదునా వెళ్ళిపోతే తీరుతా అనుకుంటే పో వెళ్ళాలి. హల్లెలూయా కనుక ప్రభునందు ప్రియులారా జరిగింది కానీ లోతు దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు. అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించాడు. గొప్పవాళ్ళు అయ్యారు, ఆస్తి ధనవంతుడు అయ్యాడు. 13 చెప్తున్నాడు. బహు ధనవంతుడు, పశువులు కలిగి బహు ధనవంతుడు అయ్యాడు అబ్రహాంతో పాటు లోతులను దేవుడు జీవించాడు. లోతు కూడా ధనవంతుడే. అయితే ఒకరోజు ప్రభుత్వం ప్రియులారా లోకంలో సమాజంలో జరిగింది ఏంటంటే, లోతు పశు కాపురులకు అబ్రహాము పశు కాపురులకు ఏమొచ్చేది? గొడవలు వచ్చాయి. ఏం గొడవలు వచ్చాయి? ఒరే మేము వచ్చాం కదా, ఇక్కడ గడ్డి ఉందని నేను ఎప్పుడో పొద్దుగా వచ్చినా ఇప్పుడు వచ్చి కొట్టుకుంటాను. నీ ఇంట్లో నా ఇంట్లో, నీ గొర్రెలు నా గొర్రెలు, నీ మేకలు నా మేకలు, నీ గాడిదలు నా గాడిదలు, నీ కుక్కలు నా కుక్కలు, నీ మేకలు నా మేకలు పోట్లాడుకుంటున్నాయి అడుగుతావా అని చెప్పి ఎవరంటున్నాడు? ఈ లోతు పశు కాపరులు అబ్రహాము పశు కాపరులు అంటున్నారట. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 అని అంటున్నారు. అంటే ఇద్దరు మధ్యలో ఎందుకు ఒక్కదా ఈ జాగురాయో అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇద్దరు మధ్య గొడవ కొట్టుకున్నారు, కలబడ్డారు, దెబ్బలు అయినాయి. తీరా సాయంత్రం వచ్చిన తర్వాత ఇద్దరికి సమాచారం వచ్చి అబ్రహాంకి వచ్చేది, లోతుకి వచ్చేది. అయ్యా ఇలా పనికాడ మన లోతు యొక్క పశువుల కాపర్లు మన పశువుల కాపర్లు కొట్టుకున్నారయ్యా, దెబ్బతాకనే ఏం జరిగిందా అంటే, అయ్యా అక్కడ మేము పోయి ముందుగా నీళ్ళు మేము నీళ్ళు పెడతాంటే వాళ్ళు కొట్టుకొచ్చినాయా అని చెప్తే అవును అంటున్నాను. సర్లే అని చెప్పి మీరు అట్లా చేస్తారా తప్పు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడాలి. హల్లెలూయా లోతుని పిలిపించి లోతు ఏంటమ్మా లోతో అందుకే లోతో అని పిలిచి ఇదిగో ఎవరిలో కలిసి అక్కడ 8వ వచనంలో కాబట్టి అబ్రహాము మన బంధువులు, లోతు నువ్వు నా తమ్ముడు, మనం బంధువులుగా కనుక నీకు నా పశువుల కాపర్లకు, నీకును నా పశువుల కాపర్లకు, నీ పశువుల కాపర్లకు నువ్వు ఏముండదు, కలహం
ఉండదు, కోపం ఉండదు, మన ఇద్దరి మధ్యలో జగడం ఉండదు, లొల్లు ఉండదు, అసమాధానం ఉండదు. మనం దేవుని దర్శనంకి వచ్చాక మనం కొట్లాడుకోవద్దు, మనం తిట్టుకోవద్దు, మనం కొట్టుకోవద్దు, మనం జగడమాడొద్దు అని చెప్పి ఆ లోతును పిలిచి మాట్లాడుతున్నాడు. పిలిచి మాట్లాడితే ఏమనాలి లోతు? ప్రభునందు ప్రియులారా, ఏమనాలంటే ఏమంటావు? సరే అన్న చెప్పింది కదా, అన్నీ చెప్తుంది హల్లెలూయా అనుకున్నాడు. ఏదో నాకు తెలియదు. కానీ అబ్రహాము మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? లోతు, ఇదిగో ఈ దేశము నేను ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఈ దేశమంతా మనకి ఇచ్చాడు. నువ్వు తూర్పుకి వెళ్తావా, నేను పడమరికి వెళ్తాను. నువ్వు ఉత్తరం వెళ్తావా, నేను దక్షిణానికి వెళ్తాను. నువ్వు ఏ వైపు వెళ్తావో నీ ఇష్టం, చూజ్ చేసుకో, నీ ఇష్టం. నువ్వు ఏ వైపు ఉంటావో ఆ వైపు నేను కానీ, నా పశువుల కాపరులు కానీ, నా జీతగాలు కానీ మా వైపు రాము. కనుక నువ్వు ఏ ప్లేస్ ఎదుర్కొంటావో ఎదుర్కోమని చెప్తే ఏమనాలి లోతు? ఏమన్నాడు లోతు? అబ్రహాముకు, ప్రభునందు ప్రియులారా, అబ్రహాముతో బయలుదేరిన లోతు అబ్రహాముకు ఉన్నవన్నీ లోతు ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. అబ్రహాముకు ఏ దీవెను, అబ్రహాముకు ఏ భోజనము, అబ్రహాముకు ఏ బిల్డింగు, అబ్రహాముకు ఏ కారు, అబ్రహాముకు ఎంత ఆస్తు, అబ్రహాముకు ఎంత బంగారము, అబ్రహాముకు ఎన్ని ఊళ్ళు, అబ్రహాముకు ఎన్ని పశువులు, అబ్రహాముకు ఎంత ధనము, అబ్రహాముకు ఏముందో లోతు ఎవరిని బట్టి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? బలిపీఠం కట్టేవాళ్ళు ఎవరు? దర్శనం చూసుకున్నది ఎవరు? అయితే ఏం చేయాలా అన్న? ఇవన్నీ నాకు దేవుడు నీతో ఉండబట్టే కదా నాకు ఇచ్చింది. నేను నీ దగ్గర నుంచి ఎక్కడికి పోతానన్నా, వాళ్ళు నేను మాట్లాడతలే అనాలొద్దా? దీవించింది ఎవరు ద్వారా? ఈయన ప్రార్థన చేసుకోడు, ఈయన బలిపీఠం కట్టాడు, ఈయన దర్శనం లేదు. అయినా ఏమీ తక్కువ కాకుండా దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకి ఏది ఉందో లోతుకు అది ఇచ్చాడు, పెట్టబడి ఇచ్చాడు. ప్రార్థన పరులతో ఉన్నాడని, భక్తి పరులతో ఉన్నాడని. మరి లోతుకి ఎట్లా వచ్చిందా అని ఎవరు అడుగుతలేదుగా మీరు? ఎట్లా వచ్చిందో తెలుసా? ప్రార్థన చేసిన ప్రతిసారి, బలిపీఠం పెట్టిన ప్రతిసారి, దర్శనం చూసిన ప్రతిసారి, ప్రభా నేనే కాదయ్యా, నాతో కూడా లోతున్నాడయ్యా అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. లోతును కూడా దీవించాయా, లోతును కూడా ఆశీర్వదించాయా, లోతును కూడా గొప్పవాణి చేయ్యా అని ప్రార్థన చేస్తే ఉత్తరం వచ్చాయి. ఇవన్నీ ఉత్తరం వచ్చాయా? అబ్రహాము ప్రార్థన చేస్తే లోతు దీవించాడు. మరి ఇప్పుడు వెళ్ళిపోతే ఏమన్నా అవుతుంది అనుకోవాలి కదా, భయపడాలి కదా. ఆలోచన లేదు అబ్రహాముకి. లోతుకి క్షమించాలి అంటున్నాడు తెలుసా? నువ్వు ఎట్టెళ్తావు? ఏదో అడిగాడు అన్న, పెద్దగా ఆశీర్వాదించిన బడిన వ్యక్తిగా అడుగాడు. అడిగితే ఏమనాలా? హల్లెలూయా. ఏమనాలా? అమ్మ ప్రార్థన కొత్తలేమంటే ఏమనాలా? పోయిన వారం ఎందుకు రాలేదంటే ఏమనాలా? ఎందుకు వీలైతే లేదంటే ఏమనాలా? చెప్పట్లేదు, నీకు వదిలిస్తున్నా జరుగుతుంది చూస్తారా? అయితే లోతుని అడిగితే నువ్వు ఎటువైపు వెళ్తావంటే కన్ను ఎత్తి చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నట్టి చెప్పలేంటారు. హల్లెలూయా. ఏంటంట? ఇప్పుడు ఏం చూస్తున్నాడు? అప్పుడేం చూసి వచ్చాడు? అబ్రహాం ఎక్కడుంటే అప్పుడేమనుకొని వచ్చాడు? ఎట్లా అడుగు పెట్టాడు? ఎట్లా బయలుదేరాడు? అబ్రహాం ఉంటే అవునే, అబ్రహాం ఎక్కడ బతికితే అక్కడే, అబ్రహాం ఏం పని చేస్తే అదే పని అనుకుంటాడు. ఇప్పుడేమనుకుంటుంది తెలుసా? చూసుకోవాలని తూర్పు బాగుందా, పడవలు ఏ కూర్చుంటుంది. ఎందుకంటే మన ఇద్దరం బంధువులు, మన ఇద్దరి మధ్యలో పగలు ఉండొద్దు, మన ఇద్దరి మధ్యలో కలహాలు ఉండొద్దు, జగడములు ఉండొద్దు. కనుక నువ్వేమైపు కోరుకుంటావో కోరుకోమంటారట. కన్నులెత్తి చూసి ఎవరు కోరుకున్నాడు? సోయాను ఏదోను తోట వలె ఉన్న సోగమ బొమ్మను అనుకోరుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన వాక్యాంశం అదే, ఆశీర్వాదం పొందవలకే సహవాసం. సంఘం ఎప్పుడో తెలిసి అవసరం మనిషికి. సంఘం ఎప్పుడో తెలుసా అవసరం? సేవకులు ఎప్పుడో తెలుసా అవసరం? ఎప్పుడో తెలుసా? కష్టం ఉన్నప్పుడు,
ఇబ్బందులు ఉన్నప్పుడు, కరువులు ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, వ్యాధులతో ఉన్నప్పుడు, భరించలేని శ్రమలో ఉన్నప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. అయ్యా ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన చేయండి, సహోదరి ప్రార్థన చేయండి, సంగమా ప్రార్థన చేయండి. సహోదరుడా, ఈ మాటలు వింటున్నాను, ప్రియ సహోదరుడా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే దేవుని వాక్యం అంటుంది, లోతు ఆ ప్రాంతాన్ని కనులెత్తి చూసాక నేను బాగున్నాయి, ఆ ప్రాంతం అయితే బాగుంటుంది, అక్కడ మంచిగా బాగుంది, నేను బాగుంటాను అన్నీ ఉన్నాయి కదా. ఇక అన్నతో ఏం పని, ఇదే మంచి అవకాశం అని అనుకున్నాడు, అన్ని సర్దేసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సొదొమ గొమొరాకు భార్య పిల్లలతో అందరూ వెళ్ళిపోయాడు, కాపురం పెట్టాడు, చక్క ఉండిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడో, ప్రభునందు ప్రియులారా, వెళ్ళిపోయినప్పుడు అని ఏం చేయాలి? అబ్రహాం ఏం చేశాడో చేయాలి. ఏం చేసేది? దర్శనం కలిగిన వ్యక్తి, బలిపీఠం కలిగిన వ్యక్తి, ప్రార్థన చేసిన వ్యక్తి. మరి ఏం చేయాలా? లోతు దగ్గర ఉన్నప్పుడు అంటే చేయకపోతే, దగ్గర ఉన్నప్పుడు అంటే ప్రార్థనకు రాకపోతే, దగ్గర ఉన్నప్పుడు అంటే అమ్మ వింటున్నారా రాకపోతే, మరి దూరం ఉన్నప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు అబ్రహాము లేడు కదా, ఇప్పుడు అబ్రహాము ప్రార్థన లేదు కదా, వినబడట్లేదు కదా, ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. లేదు, సొదొమ గొమొరాకి వెళ్ళిపోయాడు, అక్కడ నివాసం ఉంటున్నాడు, అక్కడ వాళ్ళతో లోకముతో లోకస్తులతో కలిసిపోయాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చిన అబ్రహాముతో ఉన్నప్పుడు ఇచ్చిన ఆశీర్వాదం అంతా వెంటబెట్టుకొని పోయాడు. వెంటబెట్టుకొని సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళి అక్కడ నివాసం ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసా? చెప్పాలంటే ప్రభువునందు ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క మాట గురించి చాలాసేపు మాట్లాడవచ్చు, కానీ మనకు సమయం సరిపోదు. కనుక నేను ప్రభువునందు ప్రియులారా, జరిగింది ఏంటంటే 19వ అధ్యాయం 1వ వచనంలో ఒకానొక దినాన దేవుని దూతలు ఆకాశం నుండి దిగి వచ్చారు. ఎందుకో తెలుసా? సొదొమ గొమొరాల యొక్క పరిస్థితి దేవుని దృష్టికి నీచంగా, ఘోరంగా, క్రూరంగా, అక్రమంగా, చెడిపోయిన వారుగా, భయంకరంగా, ఇదిగో దేవుని ఉగ్రతకు పాత్రలుగా కనపడుతున్నారు. సొదొమ గొమొరాలు జరిగేది తెలుసా? తినడం, త్రాగడం, శుద్ధించడం, విందులు వేయడం, సింధులేయడం, రోడ్ల మీద నాట్యాలు వేయడం, డీజే పెట్టుకోవడం, వస్త్రహీనంగా నగ్నంగా నిలబడడం, రోడ్ల మీద ఆడలైతే మొదలైతే నగ్నంగా నిలబడేవారు. అవాంఛనీయమైనది, ఎవరికి ఇష్టమైనట్లుగా అలవారి ఇలవారి అని వారి వరుస లేకుండా వ్యభిచారం చేస్తున్నారట. ఆ సొదొమ గొమొర పట్టణాల యొక్క మూల దేవుని సన్నిధికి చేరాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అక్రమంగా బ్రతికే ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం యొక్క మూల దేవుని సన్నిధి పోతుందండి. పోతేనే అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కదిలిస్తాడు. భూకంపమో, సునామో, కరోనా ఏదో ఒకటి ఇచ్చి ఏం చేస్తాడు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాడుకునే వాయిదాలు పంచభూతాలు. హల్లెలూయా. మనుషులను సరిచేయడానికి దేవుడు వాడుకునే ఆయుధాలు పంచభూతాలు. పంచభూతాలు తెలుసా? అగ్ని, నీరు, గాలి, భూమి, ఆకాశం. హల్లెలూయా. వడగండ్లు, అగ్ని. ఈరోజు యెరూషలేము తగలబడిపోతుంది. ఎవరు తెలుసా? కాల్చిచ్చు. ప్రభువునందు ప్రియులారా, ఎందుకు మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మొన్నదాని అమెరికా, ఈరోజు యెరూషలేము, ఈరోజు ప్రభువునందు ప్రియులారా కాశ్మీర్ భారత్లో యుద్ధం. ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు. దేవుని మీద మనసు పెట్టమంటే ప్రభువునందు ప్రియులారా, ఎందుకు మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ లోకట దేవదూతలు వచ్చేసరికట ఎవరొచ్చారు తెలుసా? ఈ దేవదూతలు సొదొమ గొమొర పట్టణాల గవిని యొక్కకు వచ్చారు. లోతు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? ఎక్కడ కూర్చున్నాడు? గవిని దగ్గర కూర్చున్నాడట. గవిని దగ్గర గేట్ దగ్గర కూర్చున్నాడు. లోతు ఎక్కడ కూర్చోవాలా? లోతు ఆశీర్వాదం ఉన్నవాడు ఎక్కడ కూర్చోవాలా?
ప్రార్థనలో కూర్చోవాలా, ప్రార్థన గదిలో కూర్చోవాలా, కానీ గవిలో కూర్చున్నాడు, పెద్ద మనసుతో కూర్చున్నాడు, వ్యభిచారంతో కూర్చున్నాడు, వేశ్యలతో కూర్చున్నాడు, అబద్ధికుల మధ్య కూర్చున్నాడు, దుష్టుల మధ్య కూర్చున్నాడు. దేవదూతలు వచ్చారు, ఆ గవిలో కూర్చోవడం చూసి లేచి నిలబడ్డాడు, తెలుసుకున్నాడు, దేవదూతలను గమనించాడు, వాళ్ళకి సాష్టాంగ పడ్డాడు. అమ్మ ఇదిగో వాళ్ళను ఏం చేశాడు, వాళ్ళ కాలు మొక్కాడు, అయ్యలారా నా ఇంటికి రండి, ఈరోజు మీకు కావలసిన భోజనం పెడతాను, ఈ రాత్రి మా ఇంట్లో ఉండండి అని చెప్తున్నాను. ఎవరికి దేవదూతలు. ఈ దేవదూతలు ఏమంటారు తెలుసా? లోతో ఏమంటారా? చెప్పలేనా అలాగా? లోతో, ఓ లోతో అన్నాడు. ఈ లోతు ప్రభునందు ప్రియులారా, ఈ లోతు దేవదూతలు కూడా వెళ్తలేదు. ఏమవుతుందో తెలుసా? జరిగింది ఏంటంటే, లోతు నేను నీ ఇంట్లో పసగేయడానికి రాలా, నడి వీధులో నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో, ఏ గవిలో కూర్చున్నావో ఆ గవిలోనే ఈ రాత్రికి వెలపించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వీధిలో, ఈ వాడలో, ఈ ప్రాంతములో, ఈ గ్రామములో, ఈ పట్టణములో ఎక్కడైతే వ్యభిచారము, ఇదిగో మోసము, అబద్ధము, కపటము, వేశ్యారాధన, దేవునికి వ్యతిరేకమైన క్రియ జరుగుతున్నాయో అక్కడ మేము వెలుగుచాల్సింది. ఇంట్లో కాదు అని చెప్పి ప్రభునందు ప్రియులారా ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నారంటే ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా ఏ వాక్యం చెప్తున్నది, ఆశీర్వాదం పొందేదాకా అబ్రహాముకి ఏముండదో అవన్నీ వచ్చేదాకా అబ్రహాము విడిచిపెట్టలేదు. నువ్వు ఎక్కడికైతే అక్కడే, నువ్వు ఎక్కడుంటే అక్కడే, నువ్వు ఎలా ఉంటే అట్లే, నువ్వే పని చేస్తావని అనుకున్నాడు. అన్ని సంపాదిస్తున్న తర్వాత అబ్రహాము ఒక రోజు మాట్లాడితే, నేను నిన్ను విడిచిపెట్టుకోనన్నా, నేను విడిచి నేను బయటకు వెళ్ళి నేను ఏ ఆశీర్వాదం పొందగలను? అయ్యో నాకు ప్రార్థన చేస్తున్నారే, అయ్యో నాకు భక్తి చేస్తున్నారే, అయ్యో నాకు బలిపీఠం అంటున్నారే, అయ్యో నాకు దర్శనం లేదే, ఇక్కడ నేను ఏ దేశం అని పోవాలా, ఏ ప్రాంతం అని పోవాలా, ఎక్కడ బ్రతకాలని ఆలోచన ఉండాలిగా. ఈరోజు స్థితి మారిందని ప్రభుత్వం ప్రియులారా, ప్లేట్లు తిప్పేస్తే ఎట్లా, బోర్డు పని చేస్తే ఎట్లా, ఎక్కడ ఎదిగామో గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా, ఎక్కడ వృద్ధి కలిగిందో గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా, ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందో జ్ఞాపకం చేసుకోకపోతే ఎట్లా. వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బ్రతికేమవుతుందో తెలుసా? నడివీరులో బ్రతికిపోయారు, లోకస్తులతో బ్రతుకుతున్నాడు, శరీరానుసారంతో బ్రతుకుతున్నాడు. ప్రార్థన లేదు, ఆత్మీయత లేదు, భక్తి లేదు, సమాధానం లేదు. భార్య కుమార్తె ఉండాలి. ఇదిగో జరిగింది చెప్పన, ఆశీర్వాదాలను కూడబెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇది మన జ్ఞాపకం చేయాల్సింది. ఎవరైతే వాక్య ప్రకారం లోకంతో బ్రతకాలనుకుంటారో, లోకములు ఉన్నోళ్ళను చూసి వాళ్ళలాగే ఉండాలనుకుంటారో, ఆ కుటుంబం అట పతనమైపోతుంది. ఆత్మీయతలో ఆ కుటుంబం వర్ధిల్లగా లోకాన్ని కన్నులెత్తి చూశాడు. ఎక్కడ బాగుంది, ఎక్కడైతే బాగుపడతా, ఎక్కడైతే నేను బాగుపడతాను, ఎక్కడైతే నేను నా లైఫ్ బాగుంటుంది, ఎక్కడైతే నేను లైఫ్ లో సెటిల్ అవుతాను, ఎక్కడుంటే ఆశీర్వాదం. ఓ హైదరాబాద్ అంటేనా, బెంగళూరు అంటేనా, ఎక్కడున్నప్పుడు ఎన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నానంటే, దేవుడు నడిపిస్తే వెళ్తాం, తప్పదు వెళ్తాం. కానీ ప్రభుత్వం ప్రియమైన దేవుడు పెట్టారు, కనీస మాట కన్నా నాకు నేను కాదా ఎక్కడికి పోతాను అనాలి. రాలేదే నీ ప్రార్థన లేకుండా ఎక్కడికి పోతానన్నా, అయ్యో నీ ఆశీర్వాదం లేకుండా ఎక్కడికి పోతాను అనలేదే. అనకపోతే ఏమైందో తెలుసా? లోకస్తులతో కలిసిపోయాడు, లోకంలో బ్రతకడం నేర్చుకున్నాడు, రోడ్ల మీద బ్రతకడం నేర్చుకున్నాడు, చెట్ల కింద బ్రతకడం నేర్చుకున్నాడు, గవిల దగ్గర మాట్లాడడం నేర్చుకున్నాడు, అల్పరిలో నిలబడడం నేర్చుకున్నాడు. ఆ రోడ్ల మీద తరుణాలు జరిగింది ఏంటో తెలుసా? ఎంతమంది చూశారు? సొదొమ గొమొర్రా సినిమా చూశారు? ఏమంటారు ఫిలిం అంటే
చూడండి ఒకసారి పిల్లలు యూట్యూబ్లో వస్తారు, ఎంత భయంకరంగా ఉంటారు. స్త్రీలు పురుషులు కలందరగా తినచ్చు, త్రాగుతూ, చూపించచ్చు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళతో వ్యభిచారం చేస్తూ, పాపం చేస్తూ, పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు అక్రమమైన సంబంధాలు పెట్టుకొని నడుస్తుంటారు. అక్కడ దేవుడు తను చూసేట తీర్పు తీర్చడానికి వచ్చాడు దేవుడు. జరిగినట్టు తెలుసా? జరిగింది ఏంటంటే ప్రభుత్వ లోతును తన కుటుంబాన్ని అబ్రహాము ముందే దగ్గరికి వచ్చారు. దేవుడితో అబ్రహాం దగ్గరికి వచ్చారు. ఫస్ట్ వచ్చి భోజనం పెట్టి తిన్నారు. అయ్యా వెళ్ళిపోతున్నాం అన్నారు. మనసులో బాగా అనిపిస్తుంది అబ్రహాం చూసి. ఎందుకో తెలుసా? అబ్రహాము రేపు మమ్మల్ని ఏమనుకుంటాడు? దేవుడికి ఆలోచించుకుంటాడు. అయ్యా నేను ఇంత నమ్ముకొని వస్తే నువ్వు నాకు చెప్పకుండా నా తమ్ముడు చంపేశావు అని ఎక్కడ అంటాడు అబ్రహాం అని చెప్పి పోయేటప్పుడు ఎంత ఆలోచించుకొని ఎవరికి ఏమంటుందో తెలుసా? అబ్రహామా నీకు నేను చెప్పకుండా దాస్తానా అని చెప్పి సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి దేవుని దృష్టి ఘోరమైంది. వాటిని నాశనం చేయడానికి వెళ్తున్నామంటే అప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా అక్కడ నా తమ్ముడైన లోతు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేస్తుంది, ఆయన విడిచిపెట్టండి. ఒకవేళ ఆ దేశంలో 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని విడిచిపెడతారా? ఉంటే విడిచిపెడతారు. అయ్యా ఒకవేళ 50 మంది వేరే వాళ్ళని చూస్తున్నారు. ఒకవేళ 40 మంది ఉంటారు, అయ్యా విడిచిపెడతాం. ఒకవేళ 30 మంది ఉంటారు, అయ్యా విడిచిపెడతాం. అయ్యా ఇంకొకసారి బతకాలి కాలు ఉంటారు. ఒకవేళ పట్టణంలో 10 మంది ఉంటారు నీతిమంతులు, వాళ్ళ కొరకు ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపుతావా? 10 మంది ఉన్న ఆపుతాం అబ్రహాం అన్నాడు. 10 మంది కాదు, ఎవరు లేదు అక్కడ, లోతు తప్ప. హల్లెలూయా. అబ్రహామును బట్టే లోతు తప్పించబడ్డాడు. ఎందుకు తెలుసా? నాకు చాలా విషయాలు. అదే 13వ అధ్యాయంలో 5 రాజులు పోయిటానికి వచ్చారు తిరుగుబాటుకి. అదే 13వ అధ్యాయంలో 4 రాజులు 5 రాజులతో యుద్ధానికి వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలను మొత్తం చీల్చి చెండాలి. ఆ పట్టణంలో ఉన్న ఆస్తులను, పాస్తులను, భార్యలను, పిల్లల్ని అందరూ ఎత్తుకొని పోయారు. 5 రాజులు వచ్చి ఎత్తుకొని పోతే ఒక పనివాడు వచ్చి అబ్రహాంకి చెప్పాడు, అయ్యా నీ తమ్ముడి యొక్క భార్య, పిల్లల్ని, ఆస్తి అంతటిని ఏం చేశారయ్యా? ఎత్తుకొని పోయారయ్యా. ఆ 5 రాజులు, వాళ్ళ పేర్లు ఉన్నాయి బైబిల్, చదువుకోండి తర్వాత అని చెప్తే అబ్రహాం అప్పుడు ఏం చేశారు తెలుసా? తన ఇంట్లో పుట్టి పెరిగిన 318 మంది యుద్ధ వీరులను తీసుకొని ఆ రాజులను 5 రాజులను తరిమి వాళ్ళని పట్టుకొని వాళ్ళు పట్టుకొని పోయిన కొల్ల సొమ్మంతటిని తిరిగి తెచ్చుకున్నారు. అప్పగించారు. వాళ్ళ లోతు మళ్ళీ ఏం వచ్చుకోపోయాడో అవన్నీ తీసుకొచ్చి, ఆ లోతునే కాదు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నారు వాళ్ళ ఆస్తులన్నింటినీ తిరిగి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే అబ్రహాము ఆ యుద్ధంలో ఎక్కడుంది మాట అంటే ప్రభునందు ప్రియులారా, ఆదికాండం ఒకసారి మాట చదువుకొని ముగిస్తాము. 13వ అధ్యాయం 15 రాత్రి వేళ అక్కడ దాసుని వారికి ఎదురుగా మొరలు తీర్చి వారిని కొట్టి దమస్కులో దేవతన్న హోమ మట్టుతో తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను అబ్రహాం. చూడండి నీకు ప్రార్థన రాదా, భక్తి రాదా, ఆత్మీయత లేదా? వేరుంటానని ఆస్తుందని ఈరోజు అన్నీ ఉన్నాయని బయటపోతే ఎవరో పరాయి దేశస్తులు, రాజు, శత్రువులు వచ్చేసి ఆస్తిని, భార్యను, పిల్లల్ని చెలవలిపోతే ఎవరు వచ్చారు? అబ్రహాం వచ్చాడు. వచ్చి అదంతా పిలిపించి మనకు వచ్చేసాడు. రాజులను కూడా విడిపించాడు. ఈ 4 రాజులను కూడా విడిపించారు. వాళ్ళు కూడా మాట్లాడారు అబ్రహాం గురించి. అదంతా జ్ఞాపకం చేయలేదు. చివరికి లోతు జీవితంలో జరిగింది ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చాము బాబని తెలుగులో ఎంత చెప్పినా, అర్థమయ్యే భాషలు ఎంత చెప్పినా, మీరు బయటికి వెళ్ళండి, మీరు తీసుకెళ్తానని భార్య, పిల్లల్ని ఎంతసేపటికి బయటికి వెళ్ళరే?
రమ్మని చెప్తున్నారు, కొన్ని తడువు చేస్తున్నారు. పనులు దేవుడు అడుగు రాయబడింది, తడువు చేస్తున్నారు, లాభం లేదని ఇద్దరు దేవదూతలు పిల్లలను భార్య చేతులు పట్టుకుని ఊరు వెలుపలికి లాక్కొచ్చేశారట. హల్లెలూయా. ఎవరిని బట్టి? బయటికి లాక్కొచ్చి మీ ఎదుగుతున్న అవుపడే ప్రాంతానికి ఎక్కడికన్నా వెళ్ళి తలదాచుకోమని చెప్తే ఏం చేస్తారు తెలుసా? ఓయ్యా అంత దూరం వల్ల మేము ఆడదాకా ఇక్కడ రాస్తున్నాం కొండకాడ అన్నారు. అన్నోడు ఏం చేయాలి? కొండకాడ రాస్తున్నాం. సరే పో, ఆ కొండకాడికి పో అన్నారు. అంటే బొమ్మన్నది అక్కడ రాకపోమంటాను పోనన్నాడు, ఇక్కడ రాకపోతాను, మరి ఏడు రాకపోతాను అన్నాడు. పోతాను ఆగిపోతుంటా, అక్కడికి పోయినోడు కాదు, ఏడు ఆగినోడు కాదు, మధ్యలో పోయి ఆగి తినక వింటున్నారా ప్రభుత్వం జరిగేది ఎందుకు తెలుసా? ఈమె ఆస్తి అంతా పోతుంది. అయ్యో అక్కడి నుంచి అంతా ఇన్ని రోజులు సంపాదించుకొచ్చాం కదా, ఇదంతా ఏమైపోతుందో, లోతు నీకేం తెలియదు, నువ్వు ఎజ్జోని అమాయకుని అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. భార్య భర్తలు పట్టుకొని భార్యలు, నీకేం తెలియదు, నువ్వు అమాయకుని, నేను మాట్లాడతాను అని చూస్తారు. హల్లెలూయా. నేను మాట్లాడతాను, నేను ఉంటాను, నేను చూస్తాను, నేను చేస్తాను అని చూసి చేయబోయింది. చేయబోయి ఏమైందా? భార్యను పోగొట్టుకున్నాడు. అక్కడికి వెళ్తానన్నాడు, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఆగుతానన్నాడు, ఇక్కడ ఆగకుండా మధ్యలోకి వెళ్ళిపోతున్నట. పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఇద్దరు కుమార్తెలు దేశమంతా వాళ్ళ దర్శన గురించి చెప్పాలి కదా. దేవదూతలు ప్రభునందు ప్రియులారా, లోతేమో సొదొమ గొమొర పట్టణంలో కాపురం ఉంటే లోతు దగ్గరికి వచ్చిన దేవదూతలు లోతు చెప్పలేదని సమాచారం అబ్రహాము చెప్పారు. ప్రార్థన పల్లకి దేవుడు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నేను నాశనం చెప్తాను బిడ్డ, మరి సొదొమ గొమొర పట్టణంలో నాశనం అవుతుంది, బయటికి రండి. భార్య పిల్లలు సర్దుకొని రావాలి, సర్దుకుంటా వాళ్ళ మన వాళ్ళు వీళ్ళ పని గవర్నమెంట్ వేసుకుంటాను, ఒక జడ దూకుంటాను, ఒక ఆగు నేను పట్టిన వచ్చిపోతాను చదువుకుంటాను. ఇవన్నీ కోపుచ్చి దేవతలు బయటికి లాక్కి వెళ్ళుకుంటే అయ్యో బ్యాగ్ ఆయన పెట్టి వచ్చిన కదా ఈయన ఎక్కడ ఆవిడ ఏడిపోయినా గిట్ట అని ఈ బ్యాగ్ అన్న తెచ్చుకున్నాను, దిక్కైనా గానే మరి చెప్తాను అని వద్దురా అంటే ఆ వాళ్ళు ఒక్క నిమిషం అనేది కదా అటే తిరిగింది. అయిపోయింది, ఉపస్థానం అయిపోయింది. పిల్లలేమో ఏం చేస్తారు? దేశమంతా లేదిగా మునిగిపోయింది, అందరూ వచ్చిపోయారు, ఎవరు లేక అని చెప్పట తండ్రికి ద్రాక్షరసం కాపించి మద్యం ఇచ్చి తండ్రితో ఏం చేశారు? స్నానం చేశారు. పిల్లలు కదా అవునది గారు ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నా తెలుసా? లోకాన్ని కోరుకున్న లోతు లోకంతోనే తన జీవితం ముగించబడ్డాడు. ఈ మధ్యాహ్నం ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుని మందిరానికి రావడం తప్పు కాదని చెప్పేవారు. దేవుని మందిరానికి ఆశీర్వాదం కొరకు వచ్చే నీవు ఆ ఆశీర్వాదంలో నిలబడాలి. ఆశీర్వాదానికి కారకులు ఎవరో, ఎవరి ద్వారా ఈ మందిరానికి వచ్చారు, ఎవరి ద్వారా ఈ స్థానంలో ఉన్నావు, ఎవరి ద్వారా నీకు పొజిషన్ ఇచ్చిందో, ఎవరి సహాయం వలన, ఎవరి ఆదరణ వలన, ఎవరి మాటల వలన, ఎవరి ప్రోత్సాహం వలన, ఎవరి ప్రార్థన ద్వారా, ఎవరి ఆత్మీయత ద్వారా, ఎవరి పిలుపు ద్వారా, ఎవరి బలిపీఠము ద్వారా ఈరోజు మన స్థాయికి వచ్చాక అది మర్చిపోదు. విడిచిపెట్టి అని ఉన్నాయి కదా, బహుళకి వెళ్ళిపోయిన లోతు ప్రభుత్వం కుటుంబాన్ని ప్రభుత్వం ప్రియుడాడు, భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లలను శాపగ్రస్తులు అయిపోయారు. ఆ కడుపులో పుట్టిన వాళ్ళు అమ్మోనీయులు మోయాబీయులు శపించబడ్డారు. ఇద్దరు కూతుళ్లకు ప్రభుత్వం ప్రియుడాడు, కొడుకులు పెడితే వాళ్ళ అమ్మానీయులు మరొకరేమో మోయాబీయులు ప్రార్థన చేసుకున్న వాళ్ళ తల్లి వచ్చి ఇది ఆశీర్వాదం పొందేవారికి నాకు సహవాసం, నీ సహవాసం